నమస్తే. ఇయాల జబర్దస్త్ వంటల్లా కోడిగుడ్డు పులుసు కమ్మగా వండుకొని బొత్త నిండా తిందాం. చలో షురూ చేద్దాం. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో నానబెట్టాలి. పొయ్యి మీద బాండి పెట్టి దాంట్లో ఇంత నూనె, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు వేసి గవి చిటపటనే వరకు ఉండాలి. ఇప్పుడు అందులో ఉల్లిగడ్డ ముక్కలు వేసి జర మెత్తగా అయ్యే వరకు ఉంచాలి. ఇక గవి మెత్తగా అయినాక దాంట్లో అల్లం వెల్లిగడ్డ ముద్ద, ఉప్పు, కారం వేసి జర ఒక నిమిషం కలపాలి. ఇప్పుడు ఒక ముచ్చట ఏంటంటే అల్సర్, ఛాతీ మంట, గుండె మంట ఉన్నోళ్ళు ఈ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ తింటే ఇంకెక్కువ అవుతుంది. జర పదిలంగా ఉండుర్రి. ఇక ఈడ మన పులుసులా చింతపండుని విండి ఆ నీళ్ళు పోయాలి. ఇక పులుపుకి తగ్గ నీళ్ళు పోసుకొని మరగబెట్టుర్రి. గది మరిగినాక 4 గుడ్లకి కాటు పెట్టి దానిలో వేసి 2 నిమిషాలు ఉంచాలి. ఇక 2 నిమిషాల తర్వాత అందులో ధనియాల పొడి, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, గితంతా మెంతి పొడి వేయాలి. ఎక్కువ వేయకూరి చేదెక్కుతుంది. జరంతా బెల్లం లేదా చక్కెర వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. కారము ముందుగా ఉల్లిగడ్డలు వేసినాం కాబట్టి మళ్ళీ వేయనక్కర్లే. ఉప్పు సరిపడా చూసుకొని వేసుకోరి. ఇక పులుసు దగ్గరకు అయ్యే వరకు మరగబెట్టి అందులో ఇంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నాడే. మీరు గిట్ట ట్రై చేసి ఎట్లుందో కమెంట్ చేయురి. నచ్చితే లైక్ కొట్టుడు మాత్రం మర్చిపోద్దు. ఇంకిన్ని రెసిపీస్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టురి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.